అనమాట 9:56 PMకి అయితే రావడం జరిగింది. ఇంకొక ₹100 చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ 9:57 అయితే రావడం జరిగింది అనమాట. 9:57 PMకి అయితే రావడం జరిగింది. ఇంత ముందు 9:56 అనమాట. ఇది 9:57 ఒకసారి చూసుకోవచ్చు అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్గా విత్డ్రా చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మ్యాక్సిమం విత్డ్రా వచ్చేసరికి మనకి ₹100 అయితే ఉందన్నమాట. దీన్ని మేము క్లిక్ చేస్తున్నాను. చూడండి నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చూడండి ఇక్కడ మనకి యూపీఐ అయితే అడుగుతుంది అనమాట. ఎంటర్ యూపీఐ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ను ఇచ్చేయండి, లేదంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి యూపీఐ ఇచ్చానమాట. యూపీఐ ఇచ్చి ఇక్కడ బయింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి మనకైతే పేమెంట్ అయితే కట్ అయిపోయింది. చూడండి అక్కడ మనకి ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో మనకైతే పేమెంట్ అయితే రావడం జరిగింది. ఇదే విధంగా నేనైతే 2 times అయితే విత్డ్రా అయితే పెట్టాను అనమాట. మీరు కూడా అయితే ట్రై చేస్తే ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో కూడా అయితే గివ్ అయితే ఉందన్నమాట. మీరు చేయవలసింది ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి, నెక్స్ట్ అనమాట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఈ 3 చేసిన వాళ్ళైతే గివ్ అయితే పార్టిసిపేట్ చేసినట్టు. నేనైతే లక్కీ విన్నర్స్ 2 లక్కీ విన్నర్స్ సెలెక్ట్ చేసి నేనైతే ₹200 అయితే గివ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్స్టెంట్గా అయితే నేను కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సైన్ అప్ ఉంది, లాగిన్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చింది అయితే మీరు చేయండి. మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే మీరైతే అడుగుతుంది, మీరైతే దాన్ని ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ యూజ్ రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ రెఫర్ కోడ్ ఇచ్చానమాట. యూజ్ రెఫర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే రెఫర్ కోడ్ అయితే సెలెక్ట్ అవుతుంది. మనకు 100 points అయితే సైన్ అప్ బోనస్గా వీళ్ళైతే పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నేను రెఫర్ కోడ్ ఎంటర్ చేయలేదు కాబట్టి నాకైతే సైన్ అప్ బోనస్ అయితే రాలేదు. మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు సైన్ అప్ బోనస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డైలీ రివార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే డైలీ బోనస్ అయితే వస్తుంది అనమాట. డైలీ బోనస్ అయితే మనకు వస్తుంది. చూడండి మనకైతే 100 points అయితే రావడం జరిగింది. చూసారు కదా ఇక్కడ 100 points అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎక్కువ పాయింట్స్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మనకైతే కంప్లీట్ ఆఫర్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి ఈ విధంగా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఒకటి ఆఫర్ అయితే చెప్తాను అనమాట. నేను ట్రై చేసింది నేనైతే లైవ్గా నేను చేసింది అనమాట మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు. లేదంటే మీరు బ్యాక్ వచ్చి అనమాట నేను ఎక్కువ పాయింట్స్ అయితే ఏదైతే సంపాదించానో అదైతే మీకు చెప్తాను అనమాట. అందులో మీరైతే చేసి అనమాట విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఏ విధంగా విత్డ్రా చేశానో మీరు కూడా అదే విధంగా విత్డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేయండి. అదే విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే సి బ్లాక్ కనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ మీకైతే తెలుసు కదా, మీకు ఆల్రెడీ వీడియో గేమ్ అయితే తెలుసు కదా, అదే విధంగా అయితే ఉంటుంది అనమాట. బ్లాక్స్ అయితే మనం కనెక్ట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అనమాట 3 levels కంప్లీట్ చేస్తే మనకి 194 points. అదే 5 levels కంప్లీట్ చేస్తే 454, 10 levels కంప్లీట్ చేస్తే 3.3K, నెక్స్ట్ వచ్చరికి 15 levels కంప్లీట్ చేస్తే 6.5K. చూడండి ఈ విధంగా నేనైతే కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేసిందనమాట. ఇక్కడ చూడండి మనకి టోటల్ కాయిన్స్ వచ్చేసరికి 1,24,276 points అనమాట. ఇక్కడ చూడండి మనకి నేనైతే కంప్లీట్ చేశాను అనమాట. కొన్ని లెవెల్స్ కంప్లీట్ చేశాను అనమాట. కొన్ని లెవెల్ కంప్లీట్ చేస్తే నాకైతే 20,610 points అయితే మనకు రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చరికి అంతే విధంగా ఇక్కడ చూడండి మనకైతే కంప్లీట్ నో ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ అయితే ఉంటాయి అనమాట. సర్వీస్ కంప్లీట్ చేస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ చాలా సర్వీస్ వస్తాయి అనమాట. ప్రెజెంట్ అయితే ఒక సర్వే అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకైతే 3,500 అయితే పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్, హిందీ కావాలి అంటే మీరు ఏది మాట్లాడతారంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసింది. ఈ విధంగా అయితే ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనమాట ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి మనకి రెఫర్ చేస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కొన్ని రెఫర్ అండ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రెఫర్ కూడా ఎంటర్ చేసినందుకు గాను మనకి చూడండి ఇక్కడ 2 friends రెఫర్ చేస్తే 400 points, అదే 5 friends రెఫర్ చేస్తే 600. చూడండి నేను ఒక్క రెఫర్ కూడా నేనైతే చేయలేదు. ఓన్లీ సెల్ఫ్ ఎర్నింగ్ మాత్రమే చేశాను అనమాట. ఒక్క రెఫర్ కూడా నేనైతే చేయలేదు అనమాట. ఓన్లీ సెల్ఫ్ ఎర్నింగ్ అంటే మీకు చూపించాను కదా, గేమ్ అవుట్ కూడా అర్న్ చేశాను అనమాట. అంతే, ఇంకేం లేదు. నేనైతే ఒక సెల్ఫ్ రెఫర్ చేయాలి. నెక్స్ట్ ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఇక్కడ షాప్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మినిమం విత్డ్రా వచ్చేసి ₹10 అనమాట. మాక్సిమం విత్డ్రా వచ్చేసి అనమాట ₹100 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకి బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యూపీఐ అయితే అడుగుతుంది అనమాట. యూపీఐ అడిగిన తర్వాత ఇక్కడ బై ఆఫర్ మీద క్లిక్ చేయండి. బై ఫర్ మీద క్లిక్ చేస్తే మనకైతే విత్డ్రా అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ బై ఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకైతే చూడండి ఇక్కడ ఈ విధంగా విత్డ్రా అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ₹100 అయితే రావడం జరిగింది. చూసారు కదా, ఇంకొక ₹100 అయితే నేను విత్డ్రా అయితే పెడతాను. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు ₹200 చూపించాను కదా. చూడండి మళ్ళీ బై ఆఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అయితే కట్ అయింది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి పాయింట్స్ చూడండి ఇక్కడ మనకైతే కట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ మనకైతే ₹100 వచ్చింది అనమాట. చూడండి మళ్ళీ ఇక్కడ 1 minute అనేది వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ₹100 అనమాట. 200 1 minute వ్యవధిలో అనమాట. 200 అది 100 200. కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ అయితే అవ్వద్దు. చూడండి అక్కడ చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేసి ఎర్న్ చేసుకోండి.